గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే. ప్రభు గారు, సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ గారు అలానే మహేష్ బాబు గారు కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా రిలీజ్ అయింది, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుంటూరు కారంతోనే ప్రేక్షకులందరినీ తన వైపు తిప్పేసుకుంది. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. ఎలా ఉంది, కథ ఏంటి? టైటిల్ గుంటూరు అనేటువంటిది వరల్డ్ ఫేమస్ మిర్చి ఆర్ట్స్ అంటే అక్కడ ఉండే మిర్చి బిజినెస్ కి పెద్ద హబ్ గుంటూరు అనేటువంటిది. గుంటూరు కారానికి ఒక బ్రాండ్ అది. సో ఆ టైటిల్ ఎవరైనా కుర్రాడు కనుక చాలా చురుగ్గా కొంచెం యాక్టివ్గా ఘాటుగా ఉన్నాడు అంటే ఏమో ఈ గుంటూరు మిర్చి లాంటి చాలా ఘాటు అనేటువంటి ఒక కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. సో హీరో క్యారెక్టర్ అలాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, మంచి ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కాబట్టి గుంటూరు కారం అనేటువంటి టైటిల్ తనకి వర్తించేలాగా, హీరో క్యారెక్టర్ వర్తించేలాగా పెట్టడం జరిగింది అనమాట. ఓకే. ఇక కథ విషయానికి వస్తే ఒక డిఫరెంట్ ఇమోషన్స్, ఫ్యామిలీ ఇమోషన్స్, యాక్షన్ కలగలిసినటువంటి ఒక సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ తల్లి కొడుకుల సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. తల్లికి దూరం అవుతాడు చిన్న వయసులోనే హీరో. తర్వాత ఆ తల్లికి మళ్ళీ దగ్గర చేరటం కోసం తనేం చేసిన ప్రయత్నాలు ఏంటి, తల్లి మొదట్లో అపార్థం చేసుకున్నప్పటికీ తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటి కథ తెలుసుకొని తర్వాత తల్లికి ఏ విధంగా దగ్గర అయ్యాడు అనేటువంటిది మెయిన్ ప్లాట్. తల్లి కొడుకుల సెంటిమెంట్, తల్లి కొడుకుల సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా దగ్గర అయ్యారు, ఈ మధ్యలో వచ్చేటువంటి మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎలా వెళ్ళినాయి, దీని వెనుక చిన్న పొలిటికల్ నేపథ్యం, ఆల్ ఇమోషన్స్ కలిసినటువంటి కథను మనం యాక్చువల్గా ఫుల్ ప్లెజర్గా రివీల్ చేయకూడదు. చిన్నప్పుడే తల్లికి దూరమైనటువంటి కొడుకు ఏ విధంగా పెరిగాడు, తల్లిని చేరుకునే క్రమంలో ఏం జరిగింది అనేది కథ. ముఖ్యంగా మహేష్ బాబు గారు సెంటిమెంట్ పండించడంలో దిట్టని అనుకోవచ్చు. అండ్ ఫేస్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. బట్ ఇందులో కాస్త మాస్ ఇమేజ్ లో కూడా మనం చూసాం, రైట్? బీడీ వాడడం కానీ ఇవన్నీ మనం చూసాం కదా. మరి ఆ మేనరిజం గురించి, పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తాం? మహేష్ బాబు పర్ఫార్మెన్స్ గురించి మనం ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది, ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఇమోషన్స్ని, దాంట్లో ఉన్నటువంటి డెప్త్ని అద్భుతంగా ప్రొజెక్ట్ చేయగలిగినటువంటి ఒక వండర్ఫుల్ యాక్టర్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మహేష్ బాబు పర్ఫార్మెన్స్, మహేష్ బాబు ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద హైలైట్ ఇన్ ద ఫిలిం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా చేశాడు తను. ఆ మాస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో క్యారెక్టర్లో, ఆ మాస్ ఎలిమెంట్ చక్కగా పండించడానికి అవసరమైనటువంటి ఆల్ ఇమోషన్స్ని, ఆల్ సైడ్, ఇప్పుడు సెంటిమెంట్ పాయింట్ కానీ, యాక్షన్ వైజ్ కానీ, ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్ని ఇమోషన్స్ చక్కగా పండించాడు. ఈ బీడీ మేనరిజం కోసం ఏం చెప్తారు? బీడీ మేనరిజం ఎందుకో నప్పలేదు, నచ్చలేదు. ఎందుకంటే ఆ బీడీ క్యారెక్టర్ అనేటువంటిది ఎందుకంటే ఒక లేనోడు, కూలివాడు, అదే మిర్చి యార్డ్లో పనిచేసే ఒక కార్మికుడు, అక్కడ చేసే హమాలీలు అంటారు, అలాంటి హమాలీ క్యారెక్టర్ అయితే అనుకోవచ్చు. హీఈస్ ద ఓనర్ ఆఫ్ దట్ మిర్చి బిజినెస్. ఆ మిర్చి యార్డ్లోనే చాలా చాలా ఇదైనటువంటి వ్యక్తి. అతనికి పోయి బీడీ పెట్టడం అనేటువంటి దాంతో ఏమైందంటే మాస్ ఎలిమెంట్ కోసమే కానీ ఆ మేనరిజం అంత క్లిక్ అనిపించలేదు. కానీ సిగరెట్ పెట్టినా బాగుండేది. అంటే యాక్చువల్గా మహేష్ బాబు పర్సనల్గా ఈ స్మోకింగ్ అనేటువంటి దాన్ని క్విట్ చేసి చాలా కాలం అయింది. మా సినిమా సిగరెట్లు మానేయడంతో చాలా మంది ఫ్యాన్స్ కూడా సిగరెట్లు మానేయడం జరిగింది. ఆ విధంగా అది పెట్టినా బాగుండదు. కానీ లేబర్ క్యారెక్టర్ కాదు కదా ఇది, కమర్షియల్ క్యారెక్టర్, మాస్ క్యారెక్టరే. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ డౌన్ కార్మికుడు, ఒక హమాలీ టైప్, కూలీ టైప్ క్యారెక్టర్ కాదు. ముఖ్యంగా ఒక రిచ్ పర్సన్ ఎంత కూలి పనులు అట్లా చిన్న చిన్న బట్టలు వేసుకున్నప్పటికీ, అంటే తక్కువ వేసుకున్నప్పటికీ ఆ రిచ్నెస్ ఫేస్ లో నుంచి పోదు. మహేష్ బాబు గారు కూడా అట్లానే ఉంటారు. అందులో అంత క్లాస్ ఫేస్ లో బీడీ అనేది నప్పలేదు, ఏమడలేదంటారు. ఓకే, నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు, ఆయన గురించి లేకపోతే ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలన్నా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లు అది ఆయన పర్ఫార్మెన్స్ గురించి మనం చెప్పేది నవీన నట సార్వభౌము ప్రకాష్ రాజ్ అంటాం. ఆయన క్యారెక్టరు, ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ ఆ క్యారెక్టర్కి పర్పస్ ఆఫ్ ద క్యారెక్టర్ కానీ, డ్రైవ్ ఆఫ్ ద క్యారెక్టర్, మెయిన్ విలన్ తన సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ చాలా చక్కగా చేశాడు. క్యారెక్టర్ అంతవరకు మనం అభినందించవచ్చు ఆయన పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఎవ్రీ సినిమాలో మహేష్ బాబు గారు అలానే ప్రకాష్ రాజ్ గారు అంటే హీరో ఈ విలనిజం చాలా బాగా పండుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు సీన్లు, వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక్కడు టైం నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళు చేసినటువంటి ఆల్ ఫిలిమ్స్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్, రాజకుమారుడు దగ్గర నుంచి అవును చాలా మంచి కాంబినేషన్ వాళ్ళు. ఇక్కడ కూడా పండిందా మంచిగా? ఓకే, విలన్ ఆపోజిట్ కదా, యాంటాగనిస్ట్ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎట్లా ఉంది? అండ్ ఆయన జగపతి బాబు ఇప్పుడు చేస్తున్నటువంటి విలన్ క్యారెక్టర్స్ కి టర్న్ అయిన తర్వాత ఆయన చేస్తున్న విలన్ క్యారెక్టర్ చాలా హై పిచ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ హీరోతో యాంటాగనిస్ట్ గా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు అఖండాలో కానీ, అంతకుముందు సినిమాల్లో కానీ, వాటిలో కానీ తను చేస్తున్నటువంటి క్యారెక్టర్స్ చాలా బాగుంటున్నాయి.
ఈ సినిమాలో మాత్రం అంత మంచి క్యారెక్టర్ కాదు, తను జగత్ బాబు చేయాల్సినంత కాదు. అదే సబ్ విలన్ క్యారెక్టర్, ఈజ్ నాట్ ఎ మెయిన్ విలన్. సబ్ విలన్ ఏదో చిన్న ఆకురౌడీ క్యారెక్టర్ లాంటివి చేశాడు తప్ప తను ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్ల తాలూకు స్టేచర్కి మ్యాచ్ అయ్యే క్యారెక్టర్ అయితే కాదు. నెక్స్ట్ మనం రమ్యకృష్ణ గారి గురించి మాట్లాడుకోవచ్చు. ఏ మాత్రం తీసిపోకుండా నెక్స్ట్ ఆపోజిట్ పర్సన్ ఎవరైనా కానీ సో వాళ్ళని డామినేట్ చేసేలానే మన రమ్యకృష్ణ గారి ఆ క్యారెక్టర్ ఉంటుంది, అట్లానే పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. అయితే ఇందులో ఎమోషన్స్ దాచుకోవాల్సినటువంటి క్యారెక్టర్ రమ్యకృష్ణ పోషించినటువంటి వసుంధర క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్. చిన్నప్పుడే కొడుకు దూరం అవుతాడు, కానీ ఆ కొడుకుకి దూరం అయినటువంటి కారణాలు ఏమిటి, ఏ బలమైన కారణాల వల్ల తను ఇదైంది. అయితే రమ్యకృష్ణ కొన్ని క్యారెక్టర్ చేసినప్పుడు, మెయిన్ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ అనేటువంటిది చాలా లౌడ్ క్యారెక్టర్ అయి ఉంటుంది. మనం చూసినటువంటి బాహుబలి సిరీస్లో కానీ వాటిల్లో రాజమాత క్యారెక్టర్ చేయటం కానీ, అంతకుముందు నీలాంబరి క్యారెక్టర్ కానీ, వీటిలో చాలా లౌడ్ క్యారెక్టర్స్. ఇందులో లౌడ్ క్యారెక్టర్ కాదు, తన ఇమోషన్స్ని దాచుకునేటువంటి ఒక మదర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఆవిడగా నట గురించి మనం కొత్తగా చెప్పడానికి. అండ్ ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతున్నారు ఈశ్వరి గారు, ఈశ్వరీబాయి గారు. ఈశ్వరీబాయి ఏంటంటే అత్త క్యారెక్టర్, వరుసగా అత్త అవుతుంది ఈ హీరోకి. ఆవిడ కూడా ఈ కోపాలు తాపాలు వీటికి మధ్య నలిగిపోయేటువంటి ఒక క్యారెక్టర్ అనమాట. కొంచెం డిఫరెంట్, తను చేసినటువంటి గతంలో చేసినటువంటి మన సలార్లో కానీ, అంతకుముందు కేజీఎఫ్ సిరీస్లో కానీ చేసినటువంటి ఒక సీరియస్ మదర్ క్యారెక్టర్స్ కంటే డిఫరెంట్ క్యారెక్టర్, కొంచెం ఆ గుంటూరు యాసలో మాట్లాడేటువంటి క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హీరోయిన్స్ గురించి. శ్రీలీల గారు అయితే కుర్చీ మడత పెట్టి మొత్తం యూత్ అందరినీ మడత పెట్టి పక్కన పడేశారు, అలానే మీనాక్షి గారు కూడా ఉన్నారు. సో వీళ్ళ క్యారెక్టర్స్ కాస్త కోస్త పర్ఫార్మెన్స్ కి అవకాశం ఉన్న క్యారెక్టర్ ఉందనుకుంటే అది శ్రీలీల పోషించినటువంటి క్యారెక్టర్ మాత్రమే. అముక్త మాల్యద అనే క్యారెక్టర్ పోషించింది ఆమె. ఆ క్యారెక్టర్ లో కొంచెం పర్ఫార్మెన్స్ కి అలవాటు అవకాశం ఉంది. కానీ ఈ మీనాక్షి చౌదరి చేసినటువంటి రాజీ అనే మరదల క్యారెక్టర్, హీరో మరదల క్యారెక్టర్ ఇకేం సెట్ ప్రాపర్టీ లాగానే ఉంది తప్ప ఆ అమ్మాయికి పెద్ద పర్ఫార్మ్ చేయడానికి పెద్ద ఛాన్స్ ఏం లేదు. నెక్స్ట్ మన కమెడియన్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, నెక్స్ట్ ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా అందరూ ఉన్నారు. వెన్నెల కిషోర్ ఉన్నాడు, తర్వాత ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశాడు, జగత్ బాబు గురించి మాట్లాడున్నారు, రఘుబాబు, రవిశంకర్, సునీలు, ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళు చేశారు. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ లో ఓవరాల్ గా ప్రతి ఒక్కళ్ళు తమకు ఇచ్చిన క్యారెక్టర్. ఎందుకంటే ఆర్టిస్టుల గురించి మనం ఎప్పుడు చెప్పుకున్నా ఒకటే చెప్పుకుంటాం, ఆర్టిస్ట్ అనేటివాడు ఒక ద్రావకం లాంటివాడు. ఏ సీసాలో పోస్తే, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రకి అనుగుణంగా మారి దానికి అవసరమైన రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్, టాలెంట్ ప్రదర్శించడం ఆర్టిస్ట్ పని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ చేశారు. ద హైలైట్ ఈజ్ ద మహేష్ బాబు పర్ఫార్మెన్స్. రైట్. త్రివిక్రమ్ గారు అలానే మహేష్ బాబు గారు కాంబోలో వచ్చిన థర్డ్ మూవీ ఇది. సో త్రివిక్రమ్ గారు తెలిసిన విషయమే మనకి, ప్రతి ఫ్యామిలీని కూడా అట్లా పిండి పక్కన పెడుతూ ఉంటారు. సో ఓవరాల్ గా ఈ మేకింగ్ గురించి కావచ్చు ఏం చెప్తారు? త్రివిక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాలనుకుంటే, మా ఆర్టిస్ట్గా మహేష్ బాబు ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాడో యాజ్ అ రైటర్ డైరెక్టర్గా త్రివిక్రమ్ ఈ సినిమాలో అంత పర్ఫార్మెన్స్ ఇచ్చిన మాటల మాంత్రికుడు కదా, మాటల మాంత్రికుడు. ఆ మంత్రం అంతగా పనిచేయలేదు ఈ సినిమాలో. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అనేటువంటి 3 ప్రధాన బాధ్యతలు తను తీసుకున్నప్పటికీ కూడాను మాటలు గతంలో మనం త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర మనం పొందినటువంటి ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ రీచ్ అవ్వలేదు అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్షన్ అనేటువంటిది ఈజ్ నాట్ ఎ షార్ట్ కంపోజింగ్. షార్ట్ కంపోజింగే డైరెక్షన్ అనుకుంటారు చాలామంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయనకి ఎప్పుడూ కూడాను వండర్ఫుల్ డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్. కానీ ఎక్కువగా ఆయన అట్రాక్ట్ అయింది, ఆయన ఎంటర్టైన్ చేసింది ఆయన డైలాగ్స్ ద్వారా. ఆ డైలాగ్స్ గొప్పగా పీరిన డైలాగులు లేవు, అలాగనే చప్పగాను కూడా లేవు, ఇదిగా ఉంది, యావరేజ్గా ఉంది. అంటే సినిమా టెక్నికల్ వాల్యూస్ గురించి ఏం చెప్తారు? టెక్నికల్ వాల్యూస్ హాసిని అండ్ హారిక ప్రొడక్షన్స్ అనేటువంటిది ఇట్స్ ఎ వండర్ఫుల్ బ్యానర్. రైట్. ఈ రోజున వన్ ఆఫ్ ద టాప్ బ్యానర్స్ ఇన్ తెలుగు. ప్రొడక్షన్ వాల్యూస్ అనేటువంటి చాలా టాప్ నాచ్లో ఉన్నాయి. అంటే ఆ సినిమాకి కావాల్సినటువంటి, ఆ నేపథ్యానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమేమైతే ఉన్నాయో, కథ ఏమేమి ప్రొడక్షన్ వాల్యూస్ డిమాండ్ చేస్తుందో దానికి తగ్గ ప్రొడక్షన్ వాల్యూస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ముఖ్యంగా కథలో ఉన్న సోల్ని అలా కన్సిస్టెంట్గా అలా నడిపించగలిగేది మ్యూజిక్, బీజిఎం. సో మరి ఈ సినిమా మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? మ్యూజిక్, తమన్ మ్యూజిక్ ఆఫ్ కోర్స్ రీ రికార్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, కానీ ఆ నెంబర్స్ విషయంలో మాత్రం పెద్దగా ఇది ఆ మడతపెట్టి కూర్చున్న సాంగ్ ఒకటి కొంచెం పే చేసింది తప్ప మిగతా సాంగ్స్ పెద్ద గొప్పగా ఏం లేవు. మీ ఆడియో కూడా పెద్ద సక్సెస్ఫుల్ ఆడియో అనేటువంటిది చెప్పుకోవడానికి లేదు. ఓకే. సో ఫైనల్గా చెప్పండి, గుంటూరు కారం ఘాటు పెంచిందా లేకపోతే సప్పగా ఉందా, ఏమంటారు? అంటే యాక్చువల్గా మనం మాట్లాడుకునేది ఎప్పుడైనా ఒక డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. తను నడిపించిందే సినిమా, తను చూపించిందే సినిమా అవుతుంది. మహేష్ బాబు లాంటి స్టార్స్ అనేటువంటి వాళ్ళు సినిమా తాలూకు లెవెల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతారు తప్ప కథలో విషయం లేనప్పుడు అంత రిజల్ట్ రాదు. ఈ సినిమా విషయానికి వస్తే మహేష్ బాబు హైలైట్ అయితే కావచ్చు, శ్రీలీల డ్యాన్స్ హైలైట్ కావచ్చు,
మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ హైలైట్ కావచ్చు, కానీ కథాపరంగా మాత్రం ఇది అంత చెప్పుకోదగ్గ సినిమా కాదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రోజున గురూజీ అనే స్థానానికి ఎదిగాడు తను. ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి కథలో ఉండాల్సినటువంటి దమ్ము, ఎందుకంటే ఏ కథను తీసుకునే అడాప్షన్ అనేటువంటి చాలా అద్భుతంగా చేసేటువంటి డైరెక్టర్ ఆయన. అలవైకుంఠపురం అంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ సినిమా కథలో దీంట్లో ఒక డిఫరెంట్ ఇమోషన్స్తో వెళ్తుంది. మనం అత్తారింటికి దారేది కనుక సినిమా చూసినట్లయితే అత్తారింటికి దారిలో ఆ చివరిలో అత్తని మీట్ అవ్వటం కోసం, అత్తని కన్విన్స్ చేయటం కోసం టైటిల్కి జస్టిఫై చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. టైటిల్ జస్టిఫికేషన్ కనిపిస్తుంది. అలాగే అలవైకుంఠపురం అనేటువంటి దీంట్లో కూడాను ఆ కథను డ్రైవ్ చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే దీంట్లో కథ అనేటువంటిది లేదు. కథనిలో ఆ ఇమోషనల్ కంటెంట్ అనేది ఎప్పుడైతే మిస్ అవుతుందో, ఆ మిస్ అయినప్పుడు అల్లుకున్న సన్నివేశాల్లో ఇది ఎప్పుడైతే డెప్త్ మిస్ అవుతుందో ఆటోమేటిక్గా కొంత పలసన పడిపోతుంది, కొంత స్లో అవుతుంది సినిమా. అదే ఈ సినిమాలో కనిపించింది. ఓవరాల్గా మీరు రేటింగ్ ఇమ్మంటే ఎంత ఇస్తారు? రేటింగ్ల గురించి నేను మాట్లాడను, సినిమా ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాంట్లో చెప్తే గుంటూరు కారం అనేటువంటి టైటిల్కి తగ్గంత ఘాటు అయితే సినిమాలో లేదనేటువంటిది కొంచెం డిసప్పాయింట్ చేసినటువంటిది. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో సినిమా ఇస్ గుడ్. ఆశించినంత ఘాటు లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర నుంచి ముఖ్యంగా ఆయన కెరీర్లో ఫ్లాప్ అనేటువంటి మాట మనం వినలేదు, ఎక్సెప్ట్ అజ్ఞాతవాసి. అజ్ఞాతవాసి తర్వాత మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ చేసిన సినిమా గుంటూరు కారం అనేటువంటిది, ఆ ఘాటు తగ్గింది అనేటువంటిది చిన్న. థ్యాంక్ యూ సో మచ్ అండి, రివ్యూ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అమ్మా, ఓకే.